Minister for Water Resources. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు యొక్క గ్యాప్ 2కు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ 2019-2024లో తీవ్రంగా దెబ్బతింది. రెండవ ప్రశ్నకు సమాధానం అమల్లో ఉన్న ఒప్పందాలను ఆకస్మికంగా మూసివేయడం, కాఫర్ డ్యామ్ లో ఉన్నటువంటి ఖాళీలను సకాలంలో మూసివేయడంలో వైఫల్యం, అదేవిధంగా 2020లో వచ్చినటువంటి భారీ వరదలు ప్రధాన డ్యామ్ యొక్క గ్యాప్ 2 నందు నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పాక్షికంగా పూర్తయిన దిగువ కాపర్ డ్యామ్ కూడా కొంత దెబ్బతినింది అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎంఓజీఎస్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్తో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ పని 18/1/2025న ప్రారంభించడం అనేది మరియు పురోగతిలో ఉన్నది. అధ్యక్ష, పాత డయాఫ్రమ్ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతినటం వల్ల, అంటే వాళ్ళు కాంట్రాక్టులు మార్చే క్రమంలో 15 నెలల పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల 16 పాత డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది వరదల వల్ల. ఇప్పుడు కొత్తగా 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ అనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. దీనిలో గౌరవ మంత్రి గారిని నేను అడుగుతుంది ఏంటంటే, ఈ కొత్త డయాఫ్రమ్ వాల్కి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? జలశక్తి మండలికి రెండు ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్తో పాటు ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ అవి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తిగా వాళ్ళు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా దాన్ని నాశనం చేశారు. గైడ్ బండ్ కానీ, అదేవిధంగా ఈపీఆర్ఎఫ్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం. నేను ఇప్పుడు గౌరవ మంత్రి గారి మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను, ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎంత టైం పడుతుంది? అదేవిధంగా ఈ గుంతలు పోడ్చడానికి ఏదైనా నిపుణుల సలహా తీసుకున్నారా? దానికి ప్రభుత్వ అనుమతి అయినా, కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? దీనివల్ల ఈ డయాఫ్రమ్ వాల్ నష్టం వల్ల పోలవరం ప్రాజెక్టులో ఎంత మేరకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందో తెలపాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ప్రాజెక్టులో కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ గురించి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి జర్మనీ కంపెనీ అయినటువంటి బావర్ కంపెనీ ద్వారా 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల పైగా లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు అధ్యక్ష. అదేవిధంగా 414 రోజుల్లోనే ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశారు అధ్యక్ష. మరి ముఖ్యంగా ఒకే రోజులోనే స్పిల్ ఛానల్ సంబంధించి 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ నెలకొల్పారు అధ్యక్ష. దీనివలన ఎడ్ వర్కులు పనులు చేస్తూనే ఎగువ దిగువ కాపర్ డయాఫ్రమ్ వాల్ నిర్మించారు అధ్యక్ష. అంటే 72% పూర్తి చేస్తూ. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీకు ఏం క్లారిటీ కావాలి? మీరు ఏమడుతున్నారు? జరిగినట్టు ప్రాజెక్ట్ పనులని చెప్తున్నారు. మీరు ప్రాజెక్ట్ పనులని చెప్పడం కాదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన చెప్పిన దానికి మీరు ఇంకేం అదనపు సమాచారం కావాలి మీకు, అది అడగాలి కానీ ప్రాజెక్టు నిర్మాణం కాదు కదా. అంటే 72% పూర్తి చేసినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ అన్ని కూడా సర్వనాశనం అయిపోయాయి అధ్యక్ష. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కేవలం 4,611 కోట్లతో కేవలం 3% మాత్రమే పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ కూడా నాశనమైంది అధ్యక్ష. ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి ఇంత నాశనమైనటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి మరి ఎంత త్వరలో పూర్తి చేస్తారో, దీనికి డెడ్ లైన్ ఏమైనా ఉందా అనేది కూడా మీ ద్వారా అడుగుతున్నాను. ఓకే మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో
ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష. అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఒక నదిని డైవర్స్ చేస్తూ నిర్మాణం జరిగేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అందులో కూడా దగ్గర మరి 50 నుంచి 100 మీటర్ల వరకు ఇసుక పొరలతో ఉన్నటువంటి ప్రాజెక్టు, చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర మరి 30 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసిన కింద ఇసుక పొరల నుంచి ఆ వాటర్ ఏదైతే సీపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్లేంత వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే కొన్ని 20 మీటర్లు, కొన్ని 30 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 90 మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్లేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ ని విజయవంతంగా 100% 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మరి అయితే దురదృష్టం ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ ని మొన్న 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుచేతనంటే ఏదైతే ఈ డీవాల్ కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము 2019 మరి ఎన్నికల నాటికి 82% పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన 18% కూడా ఒక 2 months లో అంటే 2019 జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే 2 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి 18-15% ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే 2020 ఆగస్టులో ఆ రోజు దగ్గర 23 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే 23 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యామ్ ఆ 15% 20% ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది గ్యాప్ పూడ్చకపోవడంతో ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఆ గ్యాప్ లోంచి అంటే ఆ 20% గ్యాప్ లోంచే మొత్తం నీరంతా కూడా రావడంతో అది ప్రవాహ వేగం పెరిగి సుడులు తిరిగి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి శాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 50 అడుగులు 60 అడుగులు ఆ శాండ్ ని కూడా ఎత్తి పడేసి పెద్ద అగాధాలు పెట్టి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి అక్కడక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి ఆ రకంగా ఆ 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని రిపేర్లకి మరి ఆ రోజు ఎస్టిమేషన్ వేస్తే రిపేర్లకు కూడా దగ్గర 490 కోట్ల రూపాయలు రిపేర్స్ అవుతాయని చెప్పారు. అయితే ఎవరైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం తీసుకున్నాం ఏదైతే సిడబ్ల్యూసి మరి ఏజెన్సీ ద్వారా దాని ద్వారా ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఏదైతే 490 కోట్లు పెట్టి రిపేర్స్ చేసుకునే కంటే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకుంటేనే సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు కింద కూడా గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టుకి ఏ మాత్రం ప్రమాదం ఏర్పడినా మరి గోదావరి జిల్లాలకు కూడా భద్రతలో కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కొత్త డయాఫ్రమ్ వాల్కే మరి ఆ రోజు శ్రీకారం చుట్టి మరి ఆ కొత్త డయాఫ్రమ్ వాల్ ని నిర్మాణాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అధ్యక్ష. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు కనుక ప్రభుత్వం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటాయి. ఎందుకంటే మనం చూసాం ఏదైతే
ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టునే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం. అందులో భాగంగానే 29/7/2019 నవయుగ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే బెకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా మరి అదేవిధంగా జూలై నెలలో వాళ్ళు కూడా టెర్మినేట్ చేసేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళని రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఏజెన్సీని పిలుస్తూ ఉంటే ఆ రోజు ఏదైతే పీపీఏ కూడా మరి చాలా క్లియర్ గా వాళ్ళు కూడా లెటర్ రాశారు అధ్యక్ష. పీపీఏ ఎవరైతే మరి వాళ్ళు కూడా క్లియర్ గా మా హంబుల్ అడ్వైజ్, ఎందుకంటే ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ లో ఏజెన్సీని మారుస్తే 2 ఏజెన్సీలు ఒకే వర్క్ పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ కి భద్రతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? మొదటి ఏజెన్సీయా లేకపోతే రెండో ఏజెన్సీయా? అంచేత ఇటువంటి ప్రాజెక్ట్ లో ఏజెన్సీని మార్చడం సరికాదని చెప్పి డైరెక్ట్ గా ఆయన 16/8/2019 పీపీఏ హంబుల్ అడ్వైజ్ కంటిన్యూ చేయండి ఉన్న ఏజెన్సీలు అని చెప్పి ఆ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాశారు అధ్యక్ష. ఇదే విషయాన్ని కూడా పీపీఏ మినిట్స్ లో కూడా చాలా క్లియర్ గా 11/9/2019 కూడా మినిట్స్ లో కూడా ఉదాహరించారు అధ్యక్ష. మరి ఎన్ని రకాలుగా వాళ్ళ లేఖలు రాసినా పీపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడచెవిని పెట్టి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష. సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు కూడా ఎంత క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. బ్రీఫ్ అయింది సబ్జెక్ట్ మీరు కూడా మరి క్వశ్చన్ డయాఫ్రామాల గురించి కదా మాట్లాడేదండి. ఇప్పుడు డయాఫ్రామాలు ఎందుకు నష్టపోయిందో ప్రజలకు చెప్పబోతే ఎట్లాగా అన్యాయం కదండి. ఎంత అన్యాయం అదే క్వశ్చన్ లోనే అడిగింది. ఇప్పుడు అది డయాఫ్రామాలు దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నిపుణులు చెప్పినటువంటి నివేదిక. ఇది మానవ తప్పిదం, ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ప్రజల సొమ్ము అధ్యక్ష 990 కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే మీరు కూడా టైం మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజలకు తెలియజెప్పాలి. ఈ రోజు చేత దయవుంచి ఏదైతే ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్ బ్రీఫ్ చేయండి అని అడుగుతున్నా. ఓకే బ్రీఫే చేస్తున్నాను సార్. నేను సబ్జెక్ట్ ఏమి డివియేషన్ అవుతున్నా. నేను జ్వరం వచ్చి ఎలా మాట్లాడంటే జ్వరం రాకపోతే ఇంకెలా మాట్లాడు. ఇది ఆ రకంగా ఏదైతే విచిత్రం ఏంటంటే అధ్యక్ష, అంటే వాస్తవాలు కూడా తెలియాలి అధ్యక్ష. ఇప్పుడు ఏదో మనకి నోరుంది కదా అని మన అవినీతి పత్రిక ఉంది కదా రోజు కథనాలు వస్తూ ఉంటాయి సార్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు ఇందులో డాక్యుమెంట్లే నేను మాట్లాడుతున్నాను తప్ప బయటకు డివియేషన్ అవట్లా. విచిత్రం ఏంటంటే 2020లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి ఈ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోతే డయాఫ్రామాలు విధ్వంసం అవుతే మేము అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి 2020 ఆగస్టులో దెబ్బతింటే ఫ్లడ్ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు 2021 జూన్కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ 2022 జూన్కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు అధ్యక్ష. 2022 డిసెంబర్ పూర్తి చేస్తామని మూడోసారి చెప్పారు అధ్యక్ష. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ మరి ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు 990 కోట్లతోటి మరి ఏదైతే మన 2024 డిసెంబర్లో డీవాటరింగ్ పనులన్నీ చేపట్టి మన 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంచేత ఏదైతే 2026 మార్చికి పూర్తవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 2025 డిసెంబర్కే ఆ డీవాల్ పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. కూర్చోండి రామారావు, కూర్చోండి మీకు కూర్చోండి. చెప్పారు అంత వివరంగా చెప్తే ఇంకా మీరు సాటిస్ఫై అయిపోతే ఎలాగా? అల్వాబి గారు కూర్చోండి రామారావు. 1 minute. లేకపోతే ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ నష్టపోవడం వల్ల కానీ ఇప్పుడు డయాఫ్రామ్ వల్ల నష్టపోవడం కానీ టోటల్ ప్రాజెక్ట్ మీద కలిగిన నష్టం ఎంత అని నేను అడిగాను.